సోదర సోదరిమణులందరికీ ఈరోజు శ్రీదేవి కథలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వ్యాసుల వారికి కాశీ మీద ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు చెప్పించిపోయినాడు, అంత మహాముని కదా, కోపం ఎందుకు వచ్చింది అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. కాశీ పుణ్య గుణాల రాశి కాశీ. అందరూ ఆ క్షేత్రాన్ని సందర్శించుకోవాలని, మరుజన్మ లేకుండా చేసుకోవాలని, అక్కడే మరణించాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అటువంటి కాశీలో వేదవ్యాసుల వారు జైమిని మొదలైనటువంటి శిష్యులతోటి భిక్షాటన చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. పరమేశ్వరుని ధ్యానం చేస్తూ తపస్సు చేసుకుంటూ శిష్యులతో కూడా ఆయన వేద విభాగం చేసినవాడు కనుక ఆ వేదాలన్నీ స్వరయుక్తంగా చదువుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. అసలు వేదవాసి భక్తి నిజమైనదా కాదా అని చెప్పేసి పరమేశ్వరుడు ఆయన్ని పరీక్షించాలనుకున్నాడు. అందుకని చెప్పేసి ఆయనకు భిక్ష దొరకకుండా చేశాడు. ఎన్ని రోజులు? 1, 2, 3 రోజులు శిష్యులందరూ మఠంలో ఎక్కడ వాళ్ళు అక్కడ సొమ్మసిల్లి పడిపోతూ ఉన్నారు. ఒక ఆమె ఇంట్లో చెయ్యి వీలు లేదన్నది, ఇంకొక ఆమె మా ఇంట్లో ఈరోజు తద్దినము పెట్టడానికి వీల్లేదు అంది, ఇంకొక ఆమె పోయిరమ్మంది, ఇంకొక ఆమె అసలు తలుపులే తెరవలేదు. ఈ విధంగా అందరూ ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. వ్యాసుల వారికి కోపం వచ్చింది. కమండలం తీసి నీళ్లు చేతిలో పోసుకొని ఈ కాశీలో 3 తరాల వారికి కూడా అన్ని కులాల వారికి మోక్షం లేకుండా ఉండుగాక అని చెప్పేసి చెప్పించబోతా ఉన్నాడు. అంతలో ఒక పుణ్యస్త్రీ తలుపులు తెరుచుకొని వేదవ్యాస ఇటురా అని చెప్పేసి పిలిచింది. ఆవిడ అక్కడక్కడ నడిచినటువంటి జుట్టుతోటి, మెడ నిండా నగలతోటి, పెద్ద పట్టు చీర కట్టుకొని, మొహాన కాసంత కుంకుమ బొట్టు పెట్టుకొని సాక్షాత్తు విశాలాక్షిలాగా కనిపించింది. వ్యాసుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. నీవు మా ఇంటికి భోజనానికి రా అని పిలిచింది. అమ్మ, నేను ఒక్కడని వత్తునో, ఎల్లని శిష్యుల గురించి వత్తునో, నేను ఒక్కడనే రావాలా, శిష్యులందరినీ తీసుకురావాలన్నాడు. అందరినీ తీసుకురా, మీరందరూ వెళ్ళి గంగలో స్నానాలు చేసి రండి, ఈ లోపల నేను వంట సిద్ధం చేస్తాను అని చెప్పింది. సరే, వ్యాసుల వారు అందరూ శిష్యులతో సహా స్నానాలు చేసి అందరూ వచ్చేటప్పటికి ఘుమఘుమ వాసనలు వస్తున్నాయి. మరి ఆమె చక్కగా అందరినీ వరుసగా కూర్చున్నారు. షడ్రుచులతో భోజనం, అన్ని పిండి వంటలతోటి భోజనం సిద్ధం చేసింది, పాయసంతో సహా సిద్ధం చేసింది ఆమె. సరే, అందరూ భోజనాలు కూర్చున్నారు, తృప్తిగా భోజనాలు చేశారు. అంత భోజనాలు అయిన తర్వాత ఆ భోజనాల్లో విశ్వేశ్వరుడు సామాన్య మానవుడిలాగా వచ్చి వాళ్ళకి నెయ్యి కూడా వడ్డించాడు. అంతా అయిపోయిన తర్వాత ఆమె వ్యాసుడి దగ్గరికి వచ్చి, నాయన తృప్తిగా భోంచేసావా, నీ కడుపు నిండింది కదా, ఒక్క పూట కూటుకి లేదని చెప్పేసి నువ్వు కాశీని శపించబోతావా? అది మంచిది కాదు కదా. కాశీ అందరూ చేరుకోవాలని ఆశించేటువంటి పుణ్య గుణాల రాశి. అటువంటి మహత్తరమైనటువంటి కాశీని నువ్వు శపించిపోయావు. నీవు వేదాలు ఎలా విభాగం చేశావు, అష్టాదశ పురాణాలు ఎలా రాసావు, మరి నువ్వు అసలు మునివి ఎట్లా అయినావు? ఇంత కోపం వచ్చిందని నీకు? మునీశ్వరులకు కోపం తగదు కదా. అసలు నువ్వు ఎట్లా మునీశ్వరుడు అయినావు, తపశక్తిని ఎలా సాధించావు అని చెప్పేసి ఆమె మెల్లగా మందలిస్తూ మాట్లాడుతూ ఉంది. ఇంతలో విశ్వేశ్వరుడు అక్కడికి వచ్చి, కాశీని ఉండగా అర్హుంటు కాడు వీడు, వెడలిపోమన్న మాటలు వేయలేదా, వీటి కాశీలో ఉండటానికి అర్హత లేదు, వెళ్ళిపోమని చెప్పేసి చెప్పేటప్పటికి వేదవ్యాసుడు వాళ్ళ కాళ్ళ మీద పడి, అమ్మ, మీరు సాక్షాత్తు కాశీ విశాలాక్షి విశ్వేశ్వరుడిలాగా ఉన్నారు, నన్ను శపించవద్దు, దయచేసి
శాపాన్ని ఉపసంహరించుకోండి అన్నాడు. వీల్లేదు, కాశీ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి కఠినంగా శాసించాడు విశ్వేశ్వరుడు. వేదవ్యాసుడు బాధపడుతూ శిష్యులతో సహా కాశీ నుండి వెళ్ళిపోయాడు.